ఐ వాస్ లైక్ హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అనమాట. కొంచెం బిజీ ఉండే. యప్ రీసెంట్గా 30 days ఛాలెంజ్, 60 days ఛాలెంజ్ చేస్తున్నారు కదా, మనం ఒక ఛాలెంజ్ చేద్దాం. విచ్ నాకు ఫ్రీ ఉన్నప్పుడు నేను వీడియోస్ చేస్తాను, మీకు ఫ్రీ ఉన్నప్పుడు మీరు వీడియోస్ చూడండి అనమాట. సో యాక్చువల్గా రీసెంట్గా జరిగిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాము. నేను రీసెంట్గా శ్రీశైలంకి వెళ్ళాను అనమాట. శ్రీశైలంకి వెళ్ళినప్పుడు ఒక టాపిక్ నాకు బాగా అంటే బాగా టచ్ అయింది అండ్ ఇరిటేషన్ కూడా తెప్పించిన టాపిక్ క్యాస్ట్. ఒకసారి అంటే ఓకే, 2-3 సార్లు టచ్ అయింది కాబట్టి మాట్లాడదామని అనుకుంటున్నాను. బికాస్ లైక్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ వీఆర్ లివింగ్ ఇన్ 1990 ఆర్ లైక్ 2026. టాపిక్లోకి వస్తే, నేను శ్రీశైలంలో దిగిన నెమ్మదిలోనే స్టే కోసం వెతుకుతాం కదా, అక్కడ నార్మల్గా ఏ టెంపుల్ కాడైనా రూమ్స్ ఉండవు, సత్రాలు ఉంటాయి. మా సత్రంలో రూమ్స్ లేవు. ఓకే, కాకపోతే వేరే సత్రంలో మా క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వరంట. సో లాకర్ తీసుకొని స్టే చేసాం. అదొకటి. అండ్ సెకండ్ థింగ్, మా అక్క చాలా హైజీనిక్ ఉంటుంది. చాలా అంటే చాలా నీట్నెస్, హైజీనిక్ ఉంటుంది. సో నార్మల్గా ఫ్రెష్ అయిన తర్వాత, తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుందామని చెప్పి సోప్ అడిగాను మా అక్కని. అయితే అక్కడ ఒక సోప్ ఉందనమాట, అది వాడమంది. మా అక్క కూడా యూజ్ చేసిందనమాట. ఐ వాజ్ లైక్, అది ఎవరిదో కదా అని అన్న. అది మనోళ్ళదే కదా అని. మనోళ్ళదా? ఐ లిటరలీ షాక్డ్. మనోళ్ళదా అంటే మేము వెళ్ళిన వాళ్ళలో అయితే కాదు. సో అందుకే అడిగి క్వశ్చన్స్, మనోళ్ళది అయితే కాదు కదా అంటే, మన క్యాస్ట్ వాళ్ళదే కదా. ఐ వాజ్ లైక్ యా నాకు సీరియస్లీ రియాక్షన్ అంతే ఉంది. బికాజ్ లైక్ మన క్యాస్ట్ వాళ్ళదైతే ఏదైనా చేయొచ్చా అని అనిపించింది. లిటరలీ నా రియాక్షన్ బట్టి నీకు అర్థమవుతుంది. ఓకే, ఆ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, దర్శనం మంచిగా అయిపోయింది, మొత్తం అయిపోయింది. రిటర్న్ వస్తున్నాం అనమాట బస్సులో. ఒక ఊరోళ్ళంతా ఉన్నారనమాట. నాకు తెలిసి ఒక 10 to 15 members వాళ్ళు ఒకే ఊరోళ్ళు. ఒక ఆమె ఎక్కింది. ఆమెని అమ్మగారు అని పిలుస్తున్నారు. నేనేమనుకున్నా అంటే మేబీ ఆమె ఏమన్నా వాళ్ళ ఊర్లో పెద్దేమో, సర్పంచ్ సంథింగ్ ఉంటారు కదా, ఆమెమో అని అనుకున్నాను. సో నా పక్కన ఒక ఆమె వాళ్ళ ఊరోళ్ళే ఉన్నారనమాట. అడిగాను, ఎవరు తను అంటే, మీ ఊర్లో ఏమన్నా పెద్ద ఆమె అంటే, లేదు పెద్ద క్యాస్ట్. ఐ వాజ్ లైక్, ఇంకా అంటే లైక్ పెద్ద క్యాస్ట్ వాళ్ళు అయితే అమ్మగారు అయ్యగారు పిలవాళ్ళ. ఇప్పుడు మీరు చిన్న క్యాస్ట్ అని చెప్పి మిమ్మల్ని ఏరా ఇట్రారా అనొచ్చా? వాజ్ లైక్, ఇది ఇంకా నడుస్తుంది. లైక్ ఐ డోంట్ నో, ఇంకా క్యాస్ట్ పిచ్చి అది ఇది. నేను ఎక్కడ ఏ భాగవతంలో కానీ ఏ రామాయణంలో కూడా ఈ క్యాస్ట్ గురించి మనం పుట్టించుకున్నదే. ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ ఎండ్. బట్ ఈ శ్రీశైలం ట్రిప్ అయితే నాకు ఒకటి అనిపించింది, మనం ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేసినా ఇవి అనేది మారవు అని చెప్పి.